పని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఏం తొందరపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఏర్పాట్లు చేశాము, ఎలాంటి ఇబ్బంది లేదు. ఖైరతాబాద్ వినాయకుడికి లక్షలాది మంది దర్శనం చేసుకున్నారు. అందరికి కూడా మేము ఈరోజు కూడా ప్రసాదాలు పంపిస్తున్నాము. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఖైరతాబాద్ వినాయకుడు ఇలాగే జరుగుతుంది. గత ఏడాదితో పోలిసి ఈసారి బందోబస్తు చాలా ఎక్కువగా ఉందని అంటున్నారు భక్తులంతా కూడా. సో మీరేమంటారు? లక్షలాది మంది వచ్చారు కాబట్టి పోలీస్ సిబ్బంది అవసరం కాబట్టి అంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఏర్పాట్ల విషయంలో ఏర్పాటు చేసినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి భక్తులందరికీ ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ పండుగ జరిగినా మీరు చాలా ఏ పండుగ జరిగినా మీరు చాలా నార్మల్ గా వస్తారు సార్. మీరు ఎక్కడ ఏ పండుగ జరిగినా చాలా నార్మల్ గా వస్తారు. వినాయకుడు ఆశీర్వాదం. గణేష్ మహారాజ్ రైట్. మనం ఖైరతాబాద్ గణేష్ ఆల్మోస్ట్ నియర్ టు ట్యాంక్ బండ్ అనమాట. సో జనాలు మాత్రం విపరీతంగా వస్తున్నారు. గత ఏడాదితో పోలిసి ఏడాది చాలా అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నారు. అలాగే భక్తుల సంఖ్య కూడా తండోపతండాలుగా వస్తున్నారు. ఒకసారి భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో. అలాగే మరి ఈసారి చాలా ప్రత్యేకంగా అంటే ప్రతిసారి పూజల్లో మాత్రమే వాళ్ళు ఉంటారు, కానీ ఈసారి నిమజ్జనంతో ట్యాంక్ బండ్ వరకు కూడా ప్రతి ఒక్క భక్తులు మనం చూసుకోవచ్చు. జనాలు ఎక్కడ కూడా అట్లీస్ట్ మనకి వెహికల్లో స్పేస్ కూడా లేకుండా విపరీతమైన జనాలు మనకి భక్తులతో రావడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటి వరకు ఇది మొదటిసారి అని చెప్తున్నారు ప్రజలు. అలాగే ఇంత వైభవంగా కూడా జరగడం ఇదే మొదటిసారి అని తెలుసుకోవచ్చు. అలాగే ఒకసారి మనం భక్తులతో కూడా మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో. అలాగే మొదటిసారి ఇంత ఘనంగా గణపయ్య కూడా మరి పూజలు అందుకోవడం ఇదే మొదటిసారిగా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి.